గుంటూరు విద్యానగర్లో ఇంటి వివాదంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. డైమండ్ బాబు సోదరి నివాసాన్ని ఖాళీ చేయాలని కొందరు దుండగులు నానా హంగామా సృష్టించారు. ఇంట్లో సామాన్లను బయటపడేశారు. పసిబిడ్డతో కాపురం ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. సమాచారం అందుకున్న గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వివాదాస్పద స్థలం చేరుకున్నారు. ఇంటి వివాదంపై పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారే తప్ప బాధితులకు న్యాయం చేయలేదని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆందోళనకు దిగారు. బాధితుల పట్ల పోలీసులు చులకనగా వ్యవహరిస్తున్నారని పోలీసులతో డైమండ్ బాబు వాగ్వాదానికి దిగారు. కొందరు దుండగులు నకిలీ డాక్యుమెంట్ ను సృష్టించి ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన డైమండ్ బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. ఈలోపు ఎరమాల విజయకిరణ్ అనే వ్యక్తి ఈ ప్రాపర్టీకి సంబంధించి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. ఆ దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడనే విషయాన్ని యాజ్ పర్ నగరంపాలెం పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఎట్లాగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. 105/105/2015లో ఒక ఎఫ్ఐఆర్ అయింది అతని మీద. ఎఫ్ఐఆర్ అయితే ఇతను ఫోర్జరీ చేశాడు, డాక్యుమెంట్లన్నీ కూడా జీపీఎల్ లేకుండా జీపీఎల్ క్రియేట్ చేశాడని చెప్పి ఎఫ్ఐఆర్ అయితే ఆ ఎఫ్ఐఆర్ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అది ఇప్పుడు స్టిల్ హైకోర్టులో ఇది సివిల్ కేసు కాబట్టి ఇది క్రిమినల్ కేసు రాదని చెప్పని అతను స్క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఆ స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయించుకున్నాడు. ఇది అప్పీల్లో పెండింగ్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే అతనికి ఇంటికి దీనికి సంబంధం లేదనేది నడుస్తూ ఉంది కేసు. ఈ రకంగా దౌర్జన్యంగా అతనే వచ్చేసేసి ఈ ఇల్లు నాదని చెప్పి అతను ఎవరో బ్యాక్గ్రౌండ్ లో ఉండి కథ నడిపిస్తా ఉంటే దీనికి పోలీసు వాళ్ళు చక్కగా సహకరిస్తున్నట్టు తప్పనిచ్చి. ఎందుకంటే మమ్మల్ని వెళ్ళమంటున్నారంటే ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి. జమీమా, ఏదైతే గుంటూరుకి సంబంధించి కార్పొరేషన్ సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఈ డైమండ్ బాబు ఉన్నారు. డైమండ్ బాబు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రధానంగా కూడా డిస్ప్యూట్ ల్యాండ్ గా ఉన్నటువంటి దాంట్లో ఒక ఇల్లు ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. డిప్యూటీ మేయర్ కి సంబంధించినటువంటి సోదరి విద్యానగర్ లో ఉన్నటువంటి ఒక ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నది. గత 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి క్రమంలో అది ఆల్రెడీ కూడా కోర్టు డిస్ప్యూట్ లో ఉంది. అయినప్పటికీ కూడా అది తమకు సంబంధించిన తాము కొనుగోలు చేసినట్టుగా కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే 2010లోనే ఆ ఇంటిని తాము కొనుగోలు చేశామని, ఆ ఇంట్లో అక్రమంగా కూడా వీళ్ళు నివాసం ఉంటున్నారని విజయ్ అనేటువంటి వ్యక్తి అయితే ఆరోపిస్తూ ఉన్నాడు. గతంలో దీనికి సంబంధించి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి పొజిషన్ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేందుకు కోర్టు అయితే సిద్ధపడింది. అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సబ్మిట్ చేయాలి అన్నటువంటి క్రమంలో ఈ వివాదం అయితే కొనసాగుతూ ఉంది. నిన్న అయితే మాత్రం నిన్న మధ్యాహ్నం సమయంలో విజయ్ బాబు అనే వ్యక్తి ఒక 15-20 మందితో రావటం జరిగింది. ఎవరైతే డైమండ్ బాబు సోదరి ఉన్నారో వాళ్ళ ఇంటికి రావటం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇంట్లో ఉన్నటువంటి సామాన్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా బయటికి పడేయటం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి డిప్యూటీ మేయర్ అయినటువంటి డైమండ్ బాబు రావటం జరిగింది. వచ్చి అక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఆయనతో పాటుగా కూడా కొంతమంది యువకులు రావటం, ఇటు పక్కన కొంతమంది యువకులు రావడంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చి వివాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నం చేశారు. అయితే తమ సోదరిని ఇంట్లోంచి బయటికి నెంటి అక్కడ ఉన్నటువంటి ఆమెకు సంబంధించినటువంటి ఆమె కుమారుడికి సంబంధించిన పిల్లల్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు అని డైమండ్ బాబు అయితే ఆరోపించారు. అదే విధంగా కూడా అక్రమంగా తమ ఇంట్లో చొరబడినటువంటి వ్యక్తులను కూడా బయటకు తీసుకురావాలని పోలీసుల్ని అడిగినప్పుడు పోలీసులు కూడా సరిగ్గా స్పందించకపోవడంతో ఆయన అయితే పోలీసులతో వివాదానికి దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నాడంటూ ఆయన అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఒక పక్కన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మరో పక్కన విజయ్ అనేటువంటి వ్యక్తి, వీరిద్దరు కూడా పరస్పరం కూడా కేసులు ఫిర్యాదు చేసుకున్నారు. కేసులు అయితే పోలీసులు నమోదు చేశారు. ప్రజెంట్ అయితే మాత్రం డైమండ్ బాబు పటాపురం పోలీస్ స్టేషన్ లోనే ఆయన అయితే ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇది తెలుసుకున్న వెంటనే కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే మేయర్ కావటి మనోహర్ నాయుడు, అదేవిధంగా కూడా ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అంబటి మురళి, అప్పిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కూడా వాళ్ళు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ తమను వేధింపులు గురి చేస్తుంది అని వాళ్ళైతే ఆరోపించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా తమకు సంబంధించి తమని అటాక్ చేయలేక తమతో పాటు రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ తమని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆ వివాదం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రజెంట్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రం ఆ పరిస్థితి కొంత ఉధృతంగా ఉన్నట్లు తెలుసుకోవాలి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.